కడప కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం తిరిగి ప్రారంభమైంది. మేయర్ తీరుపై టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఏకపక్షంగా టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఆందోళన చేసిన వైసీపీ కార్పొరేటర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కూడా వేదికపై కుర్చీ వేశారని, ఇప్పుడెందుకు మార్చారని ప్రశ్నించారు. మహిళలను మేయర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఎంతకాలం జరుగుతుంది ఇదంతా? ఏదో భయపడిస్తే భయపడిపోయేది ఎవరు లేరు కదా ఇక్కడ. ఇంత వివక్షగా అట్లీస్ట్ నేమ్ బోర్డు పైన కూడా నేమ్ మార్చలేని పరిస్థితిలో ఉన్నామా మనం? అంటే వీళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదా? గౌరవ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కనీసం సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు కార్పొరేటర్గా ఏదైనా మిస్ అయితే ఆ నెంబర్ ప్లేట్ కూడా ఈ నేమ్ ప్లేట్ కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఉంటే, గౌరవ ఎమ్మెల్యే గారిని గవర్నమెంట్ విప్గా డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్ అని తెలిసి కూడా ఇంత వివక్ష చూపించడం అంటే నిజంగా ఇదంతా కూడా కావాలని ఒక పథకం ప్రకారం ఒక మహిళను అవమానించాలా? ఇవన్నీ కూడా కావాలని జరిగే ప్రక్రియలో భాగంగానే అని చెప్పి శాసనసభ్యులకి లేని పైన కూర్చోవడానికి లేని వాళ్ళని పైన కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు కడప నగరంలో మొట్టమొదటిసారిగా అఖండ మెజారిటీతో ఎన్నికైన మహిళకు ఎందుకు పైన కూర్చోవడానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనం అజెండాకు వ్యతిరేకం కాదు, కేవలం మహిళలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ విధంగా పూర్వ వైభవాన్ని కొనసాగిస్తూ అజెండాను కొనసాగించే ప్రక్రియలో మా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుందని పదే పదే వినిపించుకున్న గౌరవ మేయర్ గారికి ఆయన అభిష్టానం మేరకే మనకు సస్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కటి ఆయన ఇష్టానుసారంగా ఆయన నడవడికను మేము ఖండిస్తూ సాటి మహిళను అదే మా సాటి మహిళా కార్పొరేటర్లు కూడా మహిళను అవమానిస్తే మీరు ఏ విధంగా సహకరిస్తారు అనే మనసాక్షిగా మీరు కూడా మా వంతుగా మనకు రైట్. కడప కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం తిరిగి ప్రారంభమైంది. మేయర్ తీరుపై టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ కార్పొరేటర్లకు సస్పెండ్ చేశారని, అలాగే వైసీపీ కార్పొరేటర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని వారు ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యేకి వేదిక మీద కుర్చీ ఎందుకు వేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే ఉదయం నుంచి కూడా కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అయితే గనక పూర్తి స్థాయిలో కూడా రసావసగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక కడప కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గనక కుర్చీలాట ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డిని పూర్తి స్థాయిలో కూడా సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయిలో కడప మేయర్ పక్కన కూడా ఆమెను కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్ల మధ్య కూడా మాటల యుద్ధం కూడా ఉదయం నుంచి కూడా ప్రారంభం చెప్పుకోవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే కూడా ఇద్దరు కూడా మధ్య స్వల్ప వివాదం కూడా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తమ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డికి పూర్తి స్థాయిలో కూడా కడప మేయర్ క్షమాపణలు చెప్పాలని ఒక మహిళను అనుకుని కూడా పూర్తి స్థాయిలో ఆమెను ఇబ్బందులు పెడుతున్నారని, ఒక మహిళను చిన్నచూపు చూస్తారని చెప్పి టీడీపీ కార్పొరేటర్లు కూడా మండిపడడం జరిగింది. అదే కోవలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా ఏదైతే ఎమ్మెల్యే చేసినటువంటి తీరు పైన కూడా వాళ్ళు కూడా మండిపడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సభ సజావుగా జరిగే దానికోసం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికీ మొత్తంగా చూసుకుంటే కనుక 7 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కూడా కడప మేయర్ సురేష్ బాబు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా సస్పెండ్ చేసిన కారణం కూడా చూసుకుంటే కనుక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా మేయర్ సురేష్ బాబుకు సస్పెండ్ చేసే అధికారం లేవంటూ కూడా పూర్తి స్థాయిలో ఏమైతే కనుక బయట ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కూర్చుంది. అయితే ఈ సభను అయితే కనుక పూర్తి స్థాయిలో దాదాపుగా గంట పాటు
కూడా వాయిదా వేసి భోజనం అనంతరం తర్వాత కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఏదైతే మనం చూసుకుంటే సర్వసభ సమావేశం మధ్యాహ్నం భోజనం అంతా కూడా ఇప్పుడే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వాడి వేడిగా కూడా ఉదయం ఎలా జరిగిందో కూడా ఇప్పుడు కూడా అలాగే వాడి వేడిగా చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కౌన్సిల్ సమావేశానికి మొదటగా మనం చూసుకుంటే ఎమ్మెల్యేకి సంబంధించిన టీడీపీ కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. దాని తర్వాత కూడా గంట సేపు తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడే సమావేశానికి రావడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకుంటే కౌన్సిల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో వాడి వేడిగా పెద్ద ఎత్తున కూడా చర్చ అవుతుందని చెప్పు చర్చ ఎంతవరకు దారి తీస్తున్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.